హాయ్, నేను మీ పవన్. నిన్నటి ఎపిసోడ్లో ఇమాన్యువల్ వాళ్ళ మదర్ చాలా బాగా నచ్చింది అనుకుంటున్నా. చాలామందికి నచ్చింది ఆవిడ. ఎందుకనంటే ఒక్క నెగిటివిటీ కూడా లేకుండా చక్కగా ఒక మంచి పాజిటివిటీ స్ప్రెడ్ చేశారు. మేబీ ఆవిడ క్యారెక్టరే ఇమాన్యువల్కి కూడా ట్రాన్స్ఫార్మ్ అయ్యి ఉంటుంది. అంత కామెడీ చేశారు. ఎవరినన్నా అంటాం కదా మనం కామెడీకా బాప్ అని, ఈసారి కామెడీకా మామ్ అని చెప్పాలి. ఇమాన్యువల్ వాళ్ళ మామ్ చేసిన కామెడీ అంతా ఇంత కాదు, చాలా స్వీట్గా అనిపించింది ఆవిడ చెప్పడం. తర్వాత చాలా హింట్స్ ఇచ్చింది. ఇమాన్యువల్ కన్నా వాళ్ళ మదర్ బాగా వైజ్ అండ్ ఇంటెలిజెంట్ అనిపించింది. ఏంటంటే, నువ్వు బాగా ఆడుతున్నావు, అందరికీ నచ్చుతున్నావు, టాస్కులు బాగా ఆడుతున్నావు, అంత పొట్టేసుకుని వెళ్తుంటే ఇక్కడ నా పొట్ట కదిలిపోతుంది, అయినా సరే ఓకే అన్నట్టుగా ఆవిడ చెప్తుంటే హింట్స్ ఇచ్చినట్టే కదా. ఇంకా ఎందుకు భయపడుతున్నాడు? ఆ భయపడుతున్నాడు అని ఎందుకన్నానంటే, టాస్కుల్లో మనకి హౌస్ కెప్టెన్సీ టాస్క్ లోపల వెళ్ళేటప్పుడు సంజన గారిని పంపించండి, సంజన గారిని పంపిస్తానంటే, ఒరే నీకు ఎలాగూ ఇమ్యూనిటీ ఉంటుంది, నువ్వు ఎలాగూ ఇదవుతావు, నువ్వు ఎందుకు భయపడుతున్నావు అంటే, ఫస్ట్ టైం కదా నేను రావడం దీనిలో అని చెప్పి సుమన్ తోటి అండ్ భరణితోటి కూడా తన భయాన్ని పంచుకున్నాడు అంతకుముందు. సో ఇమాన్యువల్ ఎందుకు అంత భయపడుతున్నాడు అనేది నాకైతే అర్థం కాల. ఎందుకోనంటే, ఫస్ట్ కళ్యాణ్ ఉన్నాడు టాప్లో, నెక్స్ట్ ఇమాన్యువలే ఉన్నాడు. అంత మంచి ఓటింగ్ వచ్చింది ఇమాన్యువల్కి. అంతమంది చెప్తున్నా, అన్ని హింట్స్ వస్తున్నా ఎందుకో భయపడుతున్నాడు. అంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది తనకు అంతగా లేదా, అంటే కొన్ని తను తప్పులు చేస్తున్నాడని తనకు అర్థమైనట్టుంది. అంటే ఇక్కడ ఒకటి చెప్తున్నాడు, కొంచెం సేఫ్ గేమ్ ఆడుతున్నాడు అనే ఇన్పుట్స్ తన మైండ్కి కూడా తనకి తెలిసి ఉంటుంది కాబట్టి కొంచెం భయపడుతున్నాడేమో. అయితే ఇంకా కొంచెం వాళ్ళ మదర్ క్యూట్గా ఎలా చెప్పింది అనేది మాట్లాడుకొని రివ్యూకి వెళ్ళిపోదాం మనం. అందమైన అమ్మాయిలు ఉన్నారు కాబట్టి నా కొడుకు అన్ని పనులు చేస్తున్నాడు, లేకపోతే మనస కింద 3 కంచాలు తోసేసేవాడు తినేసి అందావిడ. అందరూ చాలా హ్యాపీ అనమాట. నేను ఎలా ఉన్నా అని చెప్పి మన హీరోయిన్ తనూజ రాగానే, నిన్ను చూస్తే అమ్మాయిలు కూడా ఈర్ష్యపడేలా ఉన్నాం అమ్మానంగానే మందారం అయిపోయింది ఆమె. ఇక నెక్స్ట్ కళ్యాణ్కి సెల్యూట్ చెప్పింది. సూపర్, నువ్వు అసలు కళ్యాణ్ చాలామందికి ఇన్స్పిరేషన్ అని చెప్పి. అంటే ఇక్కడ కళ్యాణ్ యూత్కి మాత్రమే కాదు పెద్దవాళ్ళకు కూడా నచ్చుతున్నాడు అని అంటే డెఫినెట్గా, అంటే 1-2 ఫ్లాస్, 1-2 తప్పులు మనిషి అన్న తర్వాత కొన్ని బలహీనతలు బలాలు ఇలా ఉంటాయి కదా. 90% కళ్యాణ్కి చాలామందికి కళ్యాణ్ నచ్చుతున్నాడు అనటంలో ఎలాంటి సందేహం లేదు, నో డౌట్ అబౌట్ ఇట్. ఇంకా రీతుతోటి ఆల్రెడీ ర్యాపో ఉంది. రీతు అండ్ ఇమాన్యువల్ బయట షోస్ అవి చేస్తుంటారు కాబట్టి ఇమాన్యువల్ వాళ్ళ మదర్ తెలుసు. ఏంటమ్మా కలిపి అన్నం తినిపించుకుంటున్నావు నా కొడుకుతో అని ఫన్ చేసింది, అది కూడా బాగుంది. సో నెక్స్ట్ సంజనాతోటి అమ్మ అంతా చెప్పి, మదరు నువ్వు నీకు ఆయిల్ పూయడం ఇదంతా చేయటం అదంతా నా కొడుకు నీకు చేస్తున్నాడు, నాకన్నా ఎక్కువగా నిన్ను మదర్గా చూసుకుంటున్నాడు, చాలా హ్యాపీగా ఉంది నాకు అని చెప్తంతో పాటు లాగకమ్మా, అక్కడ అందరికీ హింట్స్ ఇచ్చింది ఆవిడ. ఏదన్నా విషయం ఉంటే దాన్ని లాగి పీకి చేస్తున్నావు సంజన, అదొక్కటి తప్ప మిగతా అంతా బాగుందని చెప్పింది. ఇంకా నెక్స్ట్ భరణి గారు, మీరు యాక్సిడెంట్ అయింది, మీకు హెల్త్ ఎలా ఉంది అది అని చెప్పింది. ఆయనకేమి హింట్స్ ఏం పెద్దగా ఇవ్వలేదు. సుమన్ సీక్రెట్ టాస్క్ బాగా ఆడుతున్నావు నువ్వు, సీక్రెట్ టాస్క్లో మాత్రం బాగా నవ్వుకున్నావు, మళ్ళా చూసాను ఎపిసోడ్ నేను, భలే ఆడావు సీక్రెట్ టాస్క్ మాత్రం. అదే పాలు తాగి ఇది చేసి దివ్యాన్ని సుమన్ ఆడతారు కదా, సీక్రెట్ టాస్క్ బాగా ఆడాడట, బాగా నచ్చిందని చెప్తుంది ఆవిడ. ఇంకా తనుజ లాస్ట్ వీక్ ఏం చెప్పింది చెప్పండి, ఇంక మనం ఎపిసోడ్ రివ్యూలోకి వచ్చేద్దాం. ఏం చెప్పింది నాగార్జునకి, ఈరోజు రేపు నాగార్జునతోటి వాళ్ళకి కన్ఫామ్గా గట్టిగా ఉంటుంది తనుజకి దివ్యకి. ఎందుకో మీకు తెలుసు నాకు తెలుసు. దానికన్నా ముందు ఒక పాట పాడితే, అది కూడా సుమన్ యానివర్సరీ అని చెప్పి పాట ఏదన్నా పాడితే అసలు ఎంత హెవీగా రియాక్ట్ అయిపోయి, నేను అంత రియాక్ట్ అవ్వను అని చెప్పింది, రియాక్ట్ అవుతుంది. దానికి డబల్ లాస్ట్ వీక్ నాగార్జునతో చెప్పిందా ఏదైతే చెప్పిందో దానికి రెట్టింపు చేస్తుంది తనుజ. అంటే అంత ఓవర్గా రియాక్ట్ అవ్వాల్సిన అవసరం ఉందా? మీకేమనిపించింది? ఒక పాట పాడాడు, వచ్చి ఏదో పనిష్మెంట్ తీసుకో అని చెప్పి, అదేదో కొంచెం ఇది పనిష్మెంట్ తీసుకో, లాస్ట్ టైం నన్ను ఏం చేసావు, నువ్వు అది చేసావు ఇది చేసావు, నాతో పచ్చిమిరకాయ, ఇంత నాన్ సెన్స్. అసలు సంజన కన్నా ఎక్కువ నాన్ సెన్స్ ఇంత సాగదీయడంలో తనుజ ఉంటుంది. ఇక్కడ తనుజ ఫ్యాన్స్ ఏం మరీ హట్ అయిపోక్కర్లేదు. తనుజాకి దివ్యాకి జరిగిన మధ్య గొడవలో ఇద్దరిది ఎలా ఉంది అనేది నేను చెప్తాను. మీరు కొంతమంది డెఫినెట్గా, అంటే బ్లైండ్గా కాకుండా, బయాస్డ్గా కాకుండా, అన్బయాస్డ్గా కొంచెం, అంటే ఎవరిది రాంగ్ ఎవరిది రైటు, ఎక్కడ ఎవరు ఫస్ట్ మాట జారారు అనేది కూడా మనం మాట్లాడదాం. ఎందుకంటే ఇవన్నీ ఫాస్ట్గా చెప్పేసా. ఇక్కడ టాస్క్ గురించి కూడా నేను ఎక్కువ మాట్లాడట్లేదు. టాస్క్లో లాస్ట్ అండ్ ఫైనల్ నిన్న మనం చూసాం. నిన్న ఆల్రెడీ చెప్పాను నేను, రీతు చౌదరి హ్యాస్ బికమ్ ద కెప్టెన్ అని. రీతు కెప్టెన్ ఎలా అయింది అని అంటే, వాళ్ళిద్దరిని నిలబెట్టారు. ఇప్పుడు ఓ చోట నిలబెట్టి అక్కడ కూడా వీళ్ళు తీసుకున్నట్టున్నారు, అంటే ఓటింగ్ తీసుకున్నట్టున్నారు. దానిలో రీతు చౌదరికి యునానిమస్గా ఓటింగ్ వచ్చింది. ఫైనల్గా సుమన్ అండ్ రీతు చౌదరి ఇద్దరు కెప్టెన్సీ తాసుకొని తలపడితే రీతు చౌదరి హ్యాస్ బికమ్ ద కెప్టెన్. ఇంకా నెక్స్ట్ వేస్ట్ ఫెయిల్యూర్లు అని మొదలెట్టి
వేస్ట్ ఫెలోలు అని చెప్పి ఇమ్ముని వాళ్ళ లవర్ అంటుంది, లెటర్ వచ్చింది. ఆ లెటర్ రావడం కూడా తనూజ నాకు కూడా చెప్పాను కదా, నాకు కూడా ఇమ్మన్నాను కదా. ఈ అమ్మాయికి ఎన్ని హింట్స్ దొరికినా, నువ్వు టాప్లో ఉన్నావని ఇండైరెక్ట్గా చెప్పినా, ఒక్కొక్కళ్ళకి కార్డ్స్ 2 కార్డ్స్ ఒక్కొక్క కార్డ్స్ తన చేతిలో పెట్టినా, ఆఖరికి టీం డివైడ్ చేసేది కూడా తనకే ఇచ్చిన, అంటే కెప్టెన్ కాబట్టి ఓకే, ఇమ్యూనిటీ టాస్క్ ఎవరినన్నా సేవ్ చేసే కార్డ్స్ ఇవన్నీ తనకు వచ్చినా కూడా ఏంటో ఫీల్ అయిపోయి ఇంకా ఏదో రాలేదు నాకు, అది కూడా వచ్చుంటే బాగుండేది కదా, పక్కనోడికి మాత్రం వాడికి ఒక సీతాఫలం ఎందుకు ఉండాలి, నాకు కూడా వచ్చేయాలి కదా, ఆ పండు కూడా నాదే కదా, పక్కోడిది కూడా నేను లాగేసుకుందాం. అందులో అంటాడు చూడండి, నువ్వు నీ యాపిల్ నువ్వు తింటే బాగానే ఉంటుంది, పక్కనోడిది లాక్కోవాలని చూస్తే ఇదిగో చండాలంగా ఉంటుంది అని చెప్పి గాల్లో కాలుస్తాడు యాపిల్ గేమ్. ఇది ఎందుకు గుర్తొచ్చింది అంటే, ఉన్నది ఏదో చేసుకొని హ్యాపీగా నీ గేమ్ నువ్వు ఆడుకోక పక్కన వాళ్ళకి దానిలో తలదూర్చడం అనేది చాలా రాంగ్. ఇది ఇక్కడ తప్పు చేసింది అని అనిపించింది. రెండో పాయింట్, ఇప్పుడు ఇమ్యూనిటీ టాస్క్ గురించి మనం మాట్లాడదాం. ఇమ్యూనిటీ 2 వారాలుగా ఇమ్యూనిటీ వచ్చేసింది తనకి. ఆ విషయంలో చెప్పి నువ్వు కెప్టెన్సీ కంటెండర్ అవసరం లేదు అని చెప్పడం తప్ప? ఇది చెప్పండి. ఒకవేళ తనూజ లేకపోతే అక్కడ ఇమాన్యులో, కళ్యాణో, లేకపోతే డెమాన్ పవనో, రీతునో, సంజనానో ఎవరన్నా ఉంటే దివ్య ఇదే విషయం చెప్పింది అనుకోండి, తనూజ అంత హైపర్గా ఎవరైనా రియాక్ట్ అవుతారా? ఈ విషయం ఫస్ట్ నాకు కామెంట్ చేయండి. ఏది కామెంట్ చేసినా పర్వాలేదు, ఏది కామెంట్ చేయకపోయినా పర్వాలేదు, ఈ పాయింట్లో కామెంట్ చేయండి. అలాగే ఈరోజు లైవ్ ఉంది, లైవ్లో కూడా మనం అన్ని విషయాలు మాట్లాడుకుందాం. ఎలిమినేషన్ ఎవరు అవుతారు అనేది కూడా మనం మాట్లాడుకుందాం లైవ్లో 4 PM, డోంట్ ఫర్గెట్. అయితే ఎందుకు చెప్తే ఎందుకు తీసుకోలేకపోతుంది? తనూజ వద్దు, నీకు ఇమ్యూనిటీ ఉంది కదా, ఇమ్యూనిటీ వచ్చేసింది కదా అని దివ్య చెప్పి మామూలుగా చెప్తే ఎక్కడ నేను మళ్ళా చూశాను 2 సార్లు ఎవరిని ట్రిగ్గర్ చేశారు, ఇద్దరు మాటలు జారారు, ఇద్దరిది తప్పు ఉంది. ఒకళ్ళదే తప్పు లేకపోతే ఒకళ్ళదే ఇది కాదు, ఇలా 2 చేతులు ఇలా ఉంటేనే చప్పట్లు అనేవి వస్తాయి. మాధురి చెప్పినట్టు ఒకసారి ఇలా అంటే మాత్రం రాదు. ఒక్కళ్ళదే తప్పు కాదు, ఇద్దరి తప్పు ఉంది. కాకపోతే పర్సంటేజ్ ఆఫ్ మిస్టేక్ నోరు జారటం అనేది ఎవరిది ఉందనేది మనం క్లియర్గా మాడదాం. ఇక్కడ ఫస్ట్ ఏమందంటే, దివ్య నార్మల్గా స్టార్ట్ చేసింది. దివ్య ఇలా స్టార్ట్ చేయడానికి కారణం ఆయింట్మెంట్ వెళ్ళి రాశాడు అనేది దివ్యకి అది ట్రిగ్గర్ అవుతుంది. ఎందుకు ట్రిగ్గర్ అవుతుంది? తనూజకి వెళ్ళి మీరు రాయటం అవసరమా, సరే మీ చేతి దెబ్బ తగిలింది కదా, మీకెవరు రాశారు అని అడిగింది. అక్కడ ఆమె కంప్లీట్గా జెలసీగా ఫీల్ అవుతుంది. దివ్య ఈ విషయంలో దివ్య అదే తప్పు, తనూజ తప్పు లేదు. ఆయనంతా ఆయనే వెళ్ళి నేను రాస్తానని చెప్పి ఆయింట్మెంట్ రాశాడు, అదేం తప్పు కాదు. తనూజ అది తప్పే లేదు ఇక్కడ. అయితే ఇక్కడ నేను ఎప్పటికప్పుడు చెప్తూనే ఉంటా, అక్కడ ఏం జరిగింది అనేది మాత్రమే మాట్లాడతా. ఒకళ్ళ సైడ్ మాట్లాడమంటే నేను మాట్లాడను. మీరు ఏమన్నా అనుకోండి, 1 సైడెడ్గా నేను రివ్యూ చెప్పను. ఇక్కడ ఎక్కడ ఫస్ట్ దివ్య తప్పెక్కడ చేసింది అంటే, వెళ్ళి నువ్వు ఇమ్యూనిటీ అది మనసులో పెట్టుకుంది, ఆ అమ్మాయి జెలసీగా ఫీల్ అవుతుందని తనూజ అనుకుంది. నువ్వు వద్దు, ఇప్పుడు కెప్టెన్సీ కంటెండర్గా నువ్వు అవసరం లేదు అని చెప్పినప్పుడు ఈ అమ్మాయి ఏదో పర్సనల్గా తీసుకొని పర్సనల్గా మాట్లాడుతుందని. మరి ఒకవేళ దివ్య అలా చేసినట్టయితే మరి సంజన కూడా అలాగే చేసిందిగా, తనూజ వద్దని చెప్పిందిగా, ఇమాన్యుల్ వద్దని చెప్పాడుగా, మిగతా వాళ్ళందరూ అలాగే వద్దు నువ్వు అవసరం లేదని చెప్పారుగా. మరి ఇది మాత్రం ఎందుకు ఒక దివ్య విషయంలోనే ఎందుకు అంత ట్రిగ్గర్ అయింది అంటే, దివ్యాకి ఎంత జలసీ ఉందో తనూజకు కూడా అంతే జలసీ ఉంది. ఇట్ ఈస్ క్లియర్ కదా. ఈ పాయింట్ అయితే ఒప్పుకుంటారా? లాజిక్గా చెప్పాను ఇది. రెండోది, ఫస్ట్ ప్రతిసారి నువ్వే నేను ఇది చేస్తావు, అది నీ బిహేవియర్ నీకు అర్థమవుతుంది అనేసరికి, బిహేవియర్ అనే పాయింట్ దగ్గరికి వచ్చేసరికి దివ్య ట్రిగ్గర్ అయిపోయింది. ఏంటి బిహేవియర్ ఏంటి? అప్పటిదాకా ఇద్దరు నార్మల్గా కొంచెం ఫ్యూరియస్గా హాట్గా మాట్లాడుకుంటూనే ఉన్నారు, ఇమ్యూనిటీ 2 వీక్స్ కదా అది ఇది అని చెప్పి. ప్రతిసారి నన్నే ఎందుకు నువ్వే అని చెప్పి నన్నెందుకు నువ్వు నామినేట్ చేస్తావు, నీకు అర్థం కావట్లేదు, అసలు ఆ బిహేవియర్ ఏంటి నీది అనేసరికి ఇక్కడ దివ్య బిహేవియర్ ఏంటి అని పట్టుకుంది. అక్కడ క్యాచ్ చేసింది ఆ వర్డ్ చేసి, ఇక్కడ లైవ్లో అక్కడి నుంచి వెళ్ళి నువ్వు పిచ్చిగా మాట్లాడకు అని చెప్పేసి ఫస్ట్ దివ్య అనేసింది. నువ్వు పిచ్చిగా మాట్లాడకు అనే పాయింట్ మాత్రం దివ్య అనేసింది. అక్కడ నువ్వు సరే వెళ్ళు, నువ్వు పో అట్లా మాట్లాడకు, పో అనకు అన్న కూడా సరే పో అని చెప్పి, ఇక్కడ చిన్న పాయింట్ దగ్గర మనం కొంచెం సేపు ఆగి ఒక 30 సెకండ్స్ మాట్లాడదాం. తనూజ ఇది వరకు ఎప్పుడైనా ఇలా మాట్లాడిందా? వెళ్ళు. ఎవరైనా ఎంత చేసినా కూడా మహా అయితే ఆర్గ్యుమెంట్ చేసి వెళ్ళి ఏడ్చుకుంటూ వెళ్ళి పడుకుంది.
ఇప్పుడు ఏంటంటే తను డే బై డే వచ్చేసరికి తనకి క్లియర్ హింట్స్ తను టాప్లో ఉన్న సంగతి అర్థమైపోయింది. నెక్స్ట్ దివ్య పోతే పోతుంది ఈ వారం, తనకి ఎక్కువ ఎలిమినేషన్కి ఎక్కువ ఇది ఉన్నాయి అని చెప్పేసి అక్కడ క్లియర్ కట్గా అర్థమైంది. అక్కడ చూపించకూడదు. గౌరవ్ వీళ్ళందరూ ఉన్నప్పుడే ఎవరికి ఎంత పర్సంటేజ్ ఉంది, ఎవరు లీస్ట్లో ఉన్నారు. అక్కడ నిఖిల్ కూడా అన్నాడు అప్పుడు లాస్ట్లో, గుర్తుందా మీకు, ఒక 2 weeks బ్యాక్, ఎవరు నేను వాళ్ళ ముగ్గురు కన్నా కూడా నేను టాప్లోనే ఉన్నాను. అక్కడ వాళ్ళకి చూపించడం అనేది ఇది ఇక్కడంతా వాళ్ళ బిహేవియర్, లోపల బిహేవియరు, వాళ్ళు మాస్క్ తీసేసి వాళ్ళు బయటపడటం కోసం అలా చూపించాడేమో. బిగ్ బాస్ కూడా చాలా స్ట్రాటజీస్ ఉంటాయి కదా, అదే అందుకే ఎవరు టాప్లో ఉన్నారు, ఎవరు లీస్ట్లో ఉన్నారు అనేది ఇదివరకు తెలిసేది కాదు కంటెస్టెంట్లకి, ఇప్పుడు తెలిసిపోతుంది. అందువల్ల వాళ్ళు ఒరిజినాలిటీ బయటకు వచ్చేస్తుంది. తనూజ ఒరిజినాలిటీ నిన్న ఏదైతే మీరు చూసారో అదే తన ఒరిజినాలిటీ. అంటే ఇక్కడ ఎవరు రైటు ఎవరు రాంగ్ అని చెప్పట్లా, ఇద్దరిది తప్పుంది, ఎవరు ఒరిజినాలిటీ వాళ్ళది బయటకు వచ్చింది. ఇక్కడ దివ్య విషయం, అమ్మాయి టాప్లో ఉందని అలా రెచ్చిపోతే ఎలాగో వెళ్ళిపోతా, నాకేం పోయేదే ఉంది, 4 దులిపేసి వెళ్ళిపోతా అని చెప్పి దివ్య పూర్తి స్థాయిలో తనూజని ఎక్కేసింది, చెక్కేసింది అనుకోవచ్చు. ఎందుకు అనంటే నువ్వు చెత్త స్టోరీలు అల్లి అని చెప్పి దివ్య స్టార్ట్ చేసింది. మళ్ళీ ఫస్ట్ దివ్యనే నువ్వు పిచ్చి పిచ్చిగా వాగకు అనడం దివ్య రాంగు. అంతకన్నా ముందు బిహేవియర్ అనే వర్డ్ యూజ్ చేయడం తనూజ స్టార్ట్ చేయడమే బిహేవియర్ అనే పాయింట్లో ట్రిగ్గర్ అయింది. కావాలంటే ఒకసారి మీరు ఎపిసోడ్ చూడండి. బిహేవియర్ అన్న బట్టి క్యారెక్టర్ గురించి వస్తుంది, బిహేవియర్ అనే బట్టి అక్కడి నుంచి వస్తుంది. చెప్పుకోపో ఎవరికి చెప్పుకోపో. ఇప్పుడు చిన్నపిల్లలు ఇద్దరు కొట్టుకుంటే మా ఇంట్లో చెప్తానంట, చెప్పుకో, హెడ్ మాస్టర్కి చెప్తా చెప్పుకోపో, ప్రిన్సిపల్కి చెప్తా చెప్పుకోపో అన్నట్టు అలా పదే అనడం అనేది ఇక్కడ తనూజ కంప్లీట్లీగా రాంగే, ఇందులో డౌటే లేదు. అయితే ఇక్కడ నాకు ఫేక్ రాదు, నేనేం ఫేక్ చేయట్లేదు, నాకు ఇంత ఫేక్గా ఆడటం రాదు అనేది. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే దిష్టి బొమ్మలా కూర్చుంటావు అని చెప్పి దివ్య అనడం 100% రాంగు. దిష్టి బొమ్మలాగా అక్కడితో అయిపోయింది. అది కంప్లీట్ అయిపోయిన తర్వాత దివ్య లోపలికి వెళ్ళిపోయిన తర్వాత సంజన చేసినప్పుడు సంజనకి తనూజ చెప్పాలి, సంజన తనూజ వాళ్ళిద్దరు మాట్లాడుకోవాలి. కానీ అక్కడ ఏమైంది, అందరూ నా మీద పడి ఏడుస్తున్నారని మళ్ళీ ఇండైరెక్ట్గా దివ్యను లాగింది. దివ్య మళ్ళీ రయ్యమని తలుపులు తీసుకుంటూ అక్కడ డెమాన్ పవన్ వారించినా కూడా వినకుండా గబా బయటికి వచ్చి ఏంటి మళ్ళీ మాట్లాడుతున్నావు, ఏడుస్తున్నావు, అందరూ నీకు తనూజ అంటే భజన చేయాలా, నీ చుట్టూ అందరూ భజన చేస్తున్నారు, నీకంటే భయపడుతున్నారు, నేను భయపడేది లేదు అన్నట్టు మొత్తం అందరినీ లాగేసింది, సీరియల్ స్టార్ అనేసింది. అక్కడ ఇక కంప్లీట్గా కోపం కట్టలు తెంచుకుంది అని అంటారు చూసారా. నీళ్ల బిందెలు కూడా కాదు, ఇంకేంటి దేనికి కొట్టుకునేవాళ్ళు ఇదివరకు, నీళ్ల బిందెలు పంపుల దగ్గర కొట్టుకుని చాలామంది పోలుస్తూ ఉంటారు, మనకు తెలీదు. సో వాళ్ళు ఎందుకో భయంకరంగా యుద్ధం చేసినట్టే అనిపించింది. అయితే ఇక్కడ సీరియల్ స్టార్ అనటం మాత్రం కంప్లీట్గా రాంగ్. అది పర్సనల్గా వెళ్ళినట్టే. పర్సనల్గా ఎందుకు వెళ్ళావు నువ్వు అనేది మేబీ నాగార్జున చాలా గట్టిగా దివ్యని కంపల్సరీగా ఇది చేస్తారు, నో డౌట్. దానిలో బయట సరిపోక నువ్వు ఇక్కడికి వచ్చావా అనటం అది రకరకాలుగా వెళ్తుంది. తనూజ అంది దివ్యని, బయట సరిపోక హౌస్లోకి వచ్చావా అనేది అది ఒక్కోసారి ఎంత బూతుగా తీసుకోవచ్చు, అసలు ఇంకోలాగా కూడా తీసుకోవచ్చు. ఏంటి బయట సరిపోక అంటే ఏంటి, వాట్ డస్ ఇట్ మీన్ అంటే ఏంటి, ఏముంది తనూజ మైండ్లో, అదొకటి మాటది. అందరి దగ్గరికి పోయి నువ్వు అందరితో చెప్తున్నావు, ఇమాన్యుయల్ రీతు విషయంలో నువ్వు, లేకపోతే రీతు డెమాన్ విషయంలో తనూజ అందరి దగ్గరికి వెళ్ళి చెప్తున్నానంటే నేనేమన్నా మ్యానిపులేట్ చేస్తే అందరు పసిపిల్లలా అని చెప్పి దివ్య డిఫెండ్ చేసుకుంది. నేను నీలాగా మనుషుల్ని వాడుకోను, ఇక్కడ కూడా దివ్య పర్సనల్గా తీసుకుంది. ఇది కూడా రాంగే. ఇందాక తనూజ అయితే నువ్వు బయట సరిపోక ఇంట్లోకి వచ్చావా అనటం తనూజది రాంగ్ అయితే, ఇక్కడ నేను నీలాగా మనుషుల్ని వాడుకోను, నువ్వు సీరియల్ స్టారు అన్నట్టు దివ్య చెప్పడం 100% రాంగ్. ఇక తనూజ నువ్వు వాగకు అని అంటే నువ్వు పిచ్చిగా వాగకు, పిచ్చిగా మాట్లాడకు, నువ్వు సీరియల్ స్టారు, నా మీద పడి ఏడుస్తున్నావు, నువ్వు దిష్టి బొమ్మలా ఉన్నావు, ఇక్కడ ఇష్టం లేకుండా నువ్వు వెంట పడుతున్నావు అనేసరికి ఆ మాటలన్నీ వస్తూ ఇక తనూజ పూర్తి స్థాయిలో చంద్రముఖి అయిపోయింది. అప్పుడు దాకా మామూలుగా ఉన్న తనూజ అందరినీ భయభ్రాంతుల్ని చేసినట్టు పవిత్రమైన ఆ యొక్క బిగ్ బాస్ హౌస్లో కట్టలు తెంచుకుని భయంకరంగా ఒక చంద్రముఖి కూడా కాదు, చంద్రముఖి వాళ్ళ నానమ్మ జేజమ్మలాగా అయిపోయి ఎంత మాట అంటావు, అసలు ఇష్టం లేకుండా ఎంట పడేది నువ్వు అని చెప్పి ఈ హైలీ పర్సనల్ వెళ్ళిపోయింది. అక్కడ భరణి పాపం బిక్క చచ్చిపోయాడు ఆయన.
అసలు వీళ్ళిద్దరూ కొట్టుకుంటే ఎప్పుడోకప్పుడు నా పేరు వస్తుందని అటు ఇటు ఇటు అటు ఆయన లేచి అటు ఇటు తిరుగుతున్నాడు, రానే వచ్చింది, ఆయన భయపడినంత జరిగింది. ఎవరి గురించి మాట్లాడుతున్నావు నువ్వు అని దివ్య మళ్ళీ అసలు కొంచెం ఉంటే పర్వాలేదులే మీరిద్దరు కొట్టుకోండి జుట్టు బట్టి అని కనుక ఒక రూల్ ఏదైనా ఉంటే అసలు జుట్టు పట్టుకుని రెజ్లింగ్ చూపెట్టేసేవాళ్ళు, లేడీస్ రెజ్లింగ్ మనకి కరెక్ట్గా మొక్క చెప్పేసరికి భరణి గారు మీరు ఇటు రండి అనేసరికి అంటావా నువ్వు అని చెప్పి మళ్ళా దివ్యాని తనూజ అంది. అనలేదు, నేను భరణి గారు అన్నానంటే భరణి కూడా వచ్చి నన్ను అనలేదు, భరణి అనలేదు, భరణి గారు అని అంది, నేను విన్నాను, మీరు మధ్యలో నన్ను లాగద్దు, మీరు నా టాపిక్ దివద్దు, మీ ఇద్దరు మాత్రం ఏమైనా చేసుకోండి అని. అయితే ఇక్కడ వద్దు అన్న మనిషి వెంట పడడం, సిగ్గులేదు అన్నట్టుగా మాట్లాడడం అనేది తనూజాది 100% తప్పు. ఈ విషయంలో నాగార్జున తనూజాని కూడా గట్టిగా మందలించే అవకాశం ఉంది. ఈ సీజన్లో ఎక్కడ నాగార్జున అయితే గట్టిగా వీళ్ళ మీద సీరియస్గా మాట్లాడింది అయితే లేదు. మరి అక్కడ రణరంగం అని చెప్పిన దానికి మిగతా వాళ్ళు హౌస్ లోపల రణరంగం గందరగోళం చేస్తున్నారు, రణరంగం కాదు గందరగోళం చేస్తున్నారు. సంజన లాంటి వాళ్ళు లేకపోతే మధ్యలో వీళ్ళంతా గందరగోళం చేస్తున్నారు, కానీ రణరంగం చేసేది అక్కడ కొంతమందే ఉన్నారు. నాగార్జున కూడా రణరంగం ఏం లేదు, అసలు ఏమి ఆయన చప్పగా ఉన్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఒకవేళ చూస్తే కనుక ఏముందలే చూసినా ఇంకా ఆల్రెడీ షూటింగ్ కూడా జరిగిపోయి ఉంటుంది. సో ఇది పక్కన పెడితే ఇక భరణి దేని గురించి అని చెప్పి మళ్ళీ ఆయన ఫ్రెష్గా వస్తున్నాడు. ఆయన ఈ సేఫ్ గేము మానుకున్నాడు, కానీ ఇంకా ఎక్కడో ఉంది. వాళ్ళిద్దరు కొట్టుకొని ఇది చేస్తుంటే దేని గురించి అని అంటాడు ఆయన. ఇదైతే నాకు చెత్తగా అనిపించింది. సో అది ఈరోజు లైవ్లో ఇంకా ఎక్కువగా మాట్లాడుకుందాం మనం. మీ కామెంట్స్ దేని మీద చేస్తారు అని అంటే నాకు ఇన్పుట్స్ మీ దగ్గర నుండి కావాల్సింది. ఎందుకనంటే మీలో చాలామంది మంచి ఇన్పుట్స్ నాకు ఇస్తున్నారు. ఓకే, ఇలా ఆలోచిస్తున్నారు బయట పబ్లిక్ అనేది నాకు కూడా ఎక్కువగా తెలుస్తుంది. కాబట్టి నేను కూడా ఇంకొకసారి ఒకవేళ ఏదైనా తప్పుగా చెప్పుంటే దాన్ని నేను కరెక్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ తనూజ దివ్యాల్లో ఎవరు కరెక్టు ఎవరు రాంగ్ అనేది ఫస్ట్ చెప్పండి. అలాగే ఇవాళ లైవ్లో కూడా సేమ్ అదే విషయం మాట్లాడుకుందాం. టాప్ 5 కంటెస్టెంట్లు ఎవరు ఉండబోతున్నారు అనేది కూడా మనం మాట్లాడుకుందాం. ఎలిమినేషన్ గురించి కూడా మనం లైవ్లో మాట్లాడుకుందాం. ఈ 3 టాపిక్స్ ఉన్నాయి. ఈరోజు మాత్రం మీకు ఎవరి ఫైటింగ్ నచ్చింది, ఫైనల్ విన్నింగ్ ఎవరిది అనేది మాత్రం ఖచ్చితంగా ఎవరు రైట్ ఎవరు రాంగ్ అనేది కూడా చెప్పండి. ఎందుకంటే ఒక్కొక్కళ్ళు చూసే కోణం ఒక్కోలా ఉంటుంది. కాబట్టి మ్యాక్సిమం నేను 3-4 సార్లు చూసి మొత్తం అంతా ఎపిసోడ్ లైవ్ కూడా నిన్న చూసి నేను ఇదంతా చెప్తున్నాను. ఎవరెవరిని ట్రిగ్గర్ చేశారు, ఎవరు రాంగ్ ఎవరు రైట్ అనేది చెప్పండి. దిస్ ఈజ్ పవన్ సైనింగ్ ఆఫ్. సీ యూ ఎట్ షార్ప్ 4 o'clock.